హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ రిలీజ్ అయిన సింగిల్ అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నచ్చింది. నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉన్నాను అనమాట ఎండింగ్ దాకా. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మంచి కామెడీ అని చెప్పొచ్చు. 3 క్యామియో రోల్స్ కూడా ఉన్నాయి. పెద్ద యాక్టర్స్ ఏం కాదు, బట్ నోన్ ఫేసెస్. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, విజయ్ అనే కుర్రాడు సింగిల్ లైఫ్ని బ్రేక్ చేద్దామని పూర్వ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంటాడు. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా తన లైఫ్లోకి ఇంకో అమ్మాయి వస్తుంది, విచ్ క్రియేట్స్ కన్ఫ్యూజన్ అనమాట. సో ఇంతకీ దాని నుంచి బయటకు వచ్చాడా రాలేదా, ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలి అంటే శ్రీ విష్ణు అండ్ వెనిల్ కిషోర్ వీళ్ళిద్దరు నవ్విస్తూనే ఉంటారు. అండ్ వాళ్ళ కామెడీ టైమింగ్ అండ్ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది త్రూ అవుట్ ద మూవీ. వాళ్ళ హ్యూమర్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇంపెకబుల్ అని చెప్పాలి. మంచి డైలాగ్స్ చాలానే వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి కార్తిక్ రాజు. ఈయన చాలా మూవీస్కి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్గా చేశారంట ఇంతకుముందు. 2 తమిళ్ మూవీస్ అండ్ 2 తెలుగు మూవీస్ డైరెక్ట్ చేశారు. తెలుగులో అయితే నేనేనా అండ్ నిన్ను వేయడం నీయడం నేనే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ బాగానే ఉన్నాయి సింపుల్గా. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చారు. ఈయన ఇంతకు ముందు సీతారామం, కృష్ణగాడి వీర ప్రేమ గాథ అనే మూవీస్కి చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చాలా టాపిక్స్ కానీ, ఆ మీమ్స్, రీల్స్, ప్రెస్ మీట్లు జరిగే చిన్న చిన్న మిస్టేక్స్ కానీ వాటి మీద ఎక్కువ కామెడీ సీన్స్ రాసినట్టున్నారు. అవన్నీ బాగానే సింక్ అవుతాం మనం. నెగిటివ్స్ చెప్పాలి అంటే స్టోరీ లైన్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫీమేల్ లీడ్స్ అండ్ శ్రీ విష్ణు, వెనిల్ కిషోర్ ఈ నలుగురే ఎక్కువ నడిపిస్తుంటారు మూవీని. లక్కీలీ రన్ టైం తక్కువ కాబట్టి పర్లేదు, మేనేజబుల్. బట్ ప్రీ క్లైమాక్స్ కొంచెం బెటర్గా తీసుండొచ్చేమో నాకు అనిపించింది. మూవీలో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అండ్ సెకండ్ హాఫ్లో చాలా తక్కువ టైంలో ఉంటారనమాట. బట్ ఆ పోర్షన్ ఎందుకు ఫోర్స్డ్గా అనిపించింది. స్టోరీకి పెద్దగా హెల్పింగ్ కాదు అండ్ ఆల్సో మనకి ఎమోషనల్గా ఏం కనెక్ట్ కాదనమాట. ఫీమేల్ లీడ్స్కి 2 చేశారు, కేతిక శర్మ అండ్ ఇవానా అయితే బాగానే యాక్ట్ చేసింది అన్ని సీన్స్లో. బట్ కేతిక శర్మ అయితే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం రోబోటిక్గా అనిపిస్తాయి, సీన్కి తగ్గట్లు ఉండవు అనమాట. అదర్ టెక్నీషియన్స్ గురించి మాట్లాడాలి అంటే ఎడిటర్గా ప్రవీణ్ కేఎల్ చేశారు అండ్ సినిమాటోగ్రఫీ వచ్చేసి ఆర్ వేల్రాజ్ చేశారు. అండ్ వీళ్ళు బాగానే చేశారు, డీసెంట్ వర్క్ అనమాట, లిమిటెడ్ బడ్జెట్ అండ్ ఆ లొకేషన్స్కి. ఈ మూవీలో ఎక్కడా కూడా అక్కర్లేని ఫైట్ సీన్స్ కానీ, అనవసరంగా బ్యాడ్ లాంగ్వేజ్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ ఏం లేదు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.